హలో అండి, శ్రోతలకు నమస్కారం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే కొత్త నవల శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన ప్రేమ అనే నవలండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, సాయం సమయం, నవంబర్ నెల. చల్లటి చిరుచలిగాలి ఉండి రైన వీస్తోంది. వీధులన్నీ ఇళ్లకి తరలి వెళ్లే కార్లు, స్కూటర్లు, ఆటోల సముదాయంతో కిక్కిరిసి రద్దీగా ఉన్నాయి. అస్తమిస్తున్న అరుణబింబం హైదరాబాద్ చూడటానికి వచ్చి ఈ నగర హొయలుకి ముగ్ధుడైన గల్ఫ్ దేశపు షేక్ వదిలి వెళ్ళలేక వెళుతూ ఆమె మీద బంగారం దీనారాలు గుమ్మరించి వెళుతున్నట్టుగా పసిడికాంతులు విరజిమ్ముతోంది. జంట నగరాల మధ్యలో ఉన్న ట్యాంక్ బండ్ మీద సన్నటి మేలి ముసుగులా పొగమంచు ఆవరించుకుంది. ట్యాంక్ బండ్ మీద నుంచి వస్తున్న జన సముదాయంలో ఒక అమ్మాయి సైకిల్ మీద వస్తుంది. అస్తమిస్తున్న అరుణకాంతులతో ఆమె ముఖకాంతి ధీటుగా ఉంది. బ్లాక్ జీన్స్ మీద పసుపు రంగు బెంటన్ టీషర్టు బంధించింది. పొట్టిగా కత్తిరించిన జుట్టు పైకి గట్టిగా దువ్వి ప్లాస్టిక్ పిన్తో వేసుకుంది. ఆమె ఎంత క్రమబద్ధంగా బంధించినా 4-5 ముంగుర్లు ఆ బంధం నుంచి విడివడి ఉండి వస్తున్న గాలికి ఆమె నుదుటి మీద అల్లరి పిల్లల ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాయి. ఆమె మెడలో సన్నటి గొలుసు తప్ప ఒంటి మీద ఇంకే ఆభరణాలు లేవు. చేతులు బోసిగా ఉన్నా అదో అందంగానే ఉంది. ఆమె సైకిల్ మీద వస్తున్న తీరు, సైకిల్ ఆమెకి బాగా అలవాటులా, అది ఎంత రద్దీగా ఉన్నా బజార్లోనైనా అవలీలగా నడపగల సామర్థ్యం ఉన్నట్టు తెలిసిపోతుంది. ఆమె ట్యాంక్ బండి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టి మున్సిపల్ ఆఫీసు ముందు నుంచి కుడిపక్కకి తిరిగి సెక్రటరియేట్ వెనుక భాగం జలదృశ్యం దగ్గర నుంచి ఫ్లైఓవర్ మీదుగా వస్తుంది. చీకట్లు కమ్ముకుంటూ వస్తున్న ఆ కెంజాయ వెలుగులో సైకిల్ మీద వెళుతున్న ఆ యువతి దగ్గరగా స్కూటర్ మీద వెళుతున్న 2 యువకులు కామెంట్ చేసి వెకిలిగా ఏదో అనబోయి ఆమె కళ్ళల్లో ధైర్యం చూసి మౌనంగా వెళ్ళిపోయారు. ఆమె రాజ్భవన్ రోడ్డు మీద నుంచి ఎడమవైపుకు మళ్ళీ పంజాగుట్ట చౌరస్తా దాటి జూబ్లీ హిల్స్ వైపు రాసాగింది. ఆమె టైం చూసుకుంది. 6 గంటలు కావస్తుంది. కానీ శీతాకాలం అవటం వల్ల చీకట్లు కమ్ముకుని వచ్చేస్తున్నాయి. ఏమైనా సరే ఈ పూట ఈ విషయం తేల్చేసుకోవాలి అనే పట్టుదల కనిపిస్తోంది. అనుకున్న పని రేపటికి వాయిదా వేసే వ్యక్తి కాదామె. ఆ ఒంటరి నిర్మానుష్యమగు రోడ్డు మీద సైకిల్ మీద వెళుతోంది. అవసరం ఎప్పుడు భయాన్ని కర్రపట్టుకొని దూరం నెట్టి ధైర్యాన్ని తోడుగా ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం ఆమె ఆ స్థితిలోనే ఉంది. ఈరోజు ఏమైనా సరే ఈ విషయం తేల్చేసుకోవాలి. ఈ బాధ ఈ రోజుతోనైనా విరగడైపోతే తను హాయిగా చదువుకోవచ్చు. ఆమె ముఖంలో స్థిరచిత్తం, పట్టుదల. కాళ్ళు సైకిల్ని మరింత సునాయాసంగా ముందుకు నడిపిస్తున్నాయి. కార్లల్లో వెళ్లేవాళ్ళు ఆ ఒంటరి రోడ్డు మీద ఆ వేళలో అలా సైకిల్ మీద వెళుతున్న ఆమె ఆత్మధైర్యానికి విస్తుపోతున్నట్టు తిరిగి చూస్తున్నారు. ఆ యువతి ఒక ఇంటి ముందుకు వచ్చి సైకిల్ ఆపింది. జేబులో నుంచి అడ్రస్ కాగితం తీసి చూసింది. తను సరిగ్గా వస్తోందా, ఎక్కడైనా దారి తప్పిందా, అనుమానం వస్తే వెంటనే నివృత్తి చేసుకోవటం ఆమెకు అలవాటు. గుంజాటను పట్టడం అనేది ఆమె స్వభావంలోనే లేదు. సైకిల్ ఆపి స్టాండ్ వేసి గేట్ గడియ చప్పుడు చేసింది. ఏమిటో అంత పెద్ద ఇల్లు, బయటికి కిటికీ లేదు, చీకటిగా ఉంది. గేటు చప్పుడుకి కుక్క మురిగింది. బయట పోర్టికోలో లైట్ వెలిగింది. తలుపు తెరుచుకుంది. ఒక ఆమె బయటకు వచ్చింది. ఆమె నైటీలో ఉంది. ఇంగ్లీష్లో ఎవరు అని అడిగింది. కొంచెం అడ్రస్ చెబుతారా అడిగింది అమ్మాయి. ఆవిడ గేటు దగ్గరికి వచ్చింది. ఆమె వెంటే నౌకరు తోడు వచ్చాడు. ఆవిడ గేటుకి ఉన్న లైట్ వెలుతురులో ఆ అమ్మాయి అందించిన అడ్రస్ కాగితం చూసింది. కుడివైపుకి చేయి చాపి చూపుడు వేలు చూపిస్తూ ఆ చివరి కుడివైపు రోడ్డులో ఆఖరి ఇల్లు అంటూ చెప్పింది. ఎవరు మమ్మీ? ఇంట్లోంచి ఇంకో అతను వచ్చాడు. ఎవరో వాసు, రఘురామయ్య వాళ్ళ ఇంటి అడ్రస్ అడుగుతుంది. రఘురామయ్య వాళ్ళ ఇంటికా? ఇంత చీకటి పడా? అతను గబగబా 4 అడుగులు ముందుకు వేసి వచ్చి అడ్రస్ అడిగిన అమ్మాయిని యగాదిగా చూశాడు. ఏమిటి పని? తీక్షణంగా అడిగాడు. అద్దెకు ఇల్లు కావాలి. అద్దెకా? వాళ్ళ ఇల్లా? తల్లి కొడుకులు 2 ముఖాలు చూసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక భాగం ముందిట అంది. వాళ్ళ ఇంట్లోనా? ఆ దెయ్యాల కొంపలోనా? ఆవిడ ఆ అమ్మాయిని యగాదిగా చూస్తూ భయంగా అంది. మనకెందుకు మమ్మీ? అతను వారించాడు. థ్యాంక్ యూ అడ్రస్ చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పి సైకిల్ తీసుకుంటుంటే ఆ కుర్రాడు మీరు ఆ ఇంటికి వెళ్ళకపోవడం మంచిది అని హెచ్చరిస్తూ సలహా ఇచ్చాడు.
ఆ అమ్మాయి అతని సలహా సీరియస్గా వింది. ఒక క్షణం ఆలోచించింది. ఆ తర్వాత సైకిల్ తీసుకుని ఆ ఇంటికి వెతుక్కుంటూ వెళ్ళింది. ఆకాశంలో గుడ్డి వెన్నెల వస్తోంది. ఆ అమ్మాయి ఆ ఇంటి గేటు బయట సైకిల్ ఆపింది. గేటు తాళం బిగించి ఉంది. ఒకటి కాదు రెండు తాళాలు. ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ చాలా పెద్దది. చాలా చెట్లు ఉన్నాయి. ఆవరణ మధ్యలో ఇల్లు పాతకాలం పద్ధతిగా 2 రూమ్స్తో, వరండాతో, జాలీ మెట్ల గోడతో ఉంది. ఆ అమ్మాయి ఈ గోడని వెతికింది. కాలింగ్ బెల్ స్విచ్ కనిపించింది. కాలింగ్ బెల్ కనిపించింది. గట్టిగా వెలితో వచ్చింది ఒకసారి, రెండోసారి, మూడోసారి. కొద్దిసేపటికి పైభాగంలో వరండాలో లైట్లు వెలిగాయి. ఎవరు? వరండాల్లోకి ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన కంఠంలో వార్ధక్యం వల్ల వచ్చే కంపకం వినిపిస్తోంది. నేను సంహిత పెద్దగా జవాబు చెప్పింది. సంహిత? హూ ఈజ్ సంహిత? ఆయన అడిగారు. ప్రొఫెసర్ ఆనందమూర్తి పంపించారు నన్ను. అవసరానికి మించి గట్టిగా గొంతెత్తి చెప్పింది. ఆనందమూర్తి? అవును, ఆనందమూర్తి గారి దగ్గర నుండి ఉత్తరం తెచ్చాను బిగ్గరగా అంది. 1 నిమిషం, 2 నిమిషాల తర్వాత ఆయన కిందకి వచ్చినట్టున్నాడు. పోర్టికోలో లైట్ వెలిగింది. కొద్ది నిమిషాల్లో ఆయన పెద్ద బ్యాటరీ లైట్ తీసుకుని వచ్చాడు. గేటు తాళం తీయకుండానే గేటు మీద నుంచి ఆమె అందించిన ఉత్తరం చదువుకున్నాడు. విషయం అర్థమైనట్లుగా తల పంకించి, ఇప్పుడు కాదు, రేపు రండి మీరు అన్నాడు. నో సార్, రేపు నాకు చాలా అర్జెంట్ పని ఉంది. తర్వాత 4 రోజులు వరుసగా కాన్ఫరెన్స్ పని ఉంది. ప్లీజ్, అందుకే ఇప్పుడు వచ్చాను. మీకు 4 గంటలకు అపాయింట్మెంట్ కదా, ఇప్పుడు వచ్చారే? ఆయన వెళ్ళిపోతున్నాడు. సార్ పిలిచింది. ఆయన తిరిగి చూశాడు. కానీ నా సైకిల్ చెడిపోయింది. బాగు చేయించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ప్లీజ్ సార్ దయించి కాదనవద్దు. మీరు అడిగిన అద్దె ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. నేను అసలు ఇల్లు చూడనవసరం లేదు. ఇదిగో ఒకనే అడ్వాన్స్. నేను రేపు వచ్చేస్తాను. ప్యాంటు జేబులో నుంచి 800 తీసి ఇచ్చేసింది. ఆయన డబ్బు వైపు చూడలేదు. ఆమెనే చూస్తున్నాడు. నేను రేపు మా గది ఖాళీ చేసేయాలి సార్, ప్లీజ్ అంది. మీరు రూమ్ చూడకుండా ఎలా అడ్వాన్స్ ఇస్తారు నాకు? పర్వాలేదంటున్నానుగా. ఎలా ఉన్నా నేను సర్దుకుంటాను. రూమ్ ఎలా ఉన్నది అనేది ముఖ్యం కానే కాదు. అది నాకు అద్దెకి కావాలి రేపు. నేను తలదాచుకోవటానికి చోటు నాకు ఇస్తే చాలు. ఆయన క్షణం ఆలోచించాడు. మళ్ళీ బ్యాటరీ లైట్ వెలుతురులో ఆనందమూర్తి రాసిన ఉత్తరం చూశాడు. తర్వాత జేబులో నుంచి పెద్ద తాళం చెవుల గుర్తు తీసి గేటుకు వేసిన 2 తాళాలు తీశాడు. రండి అన్నాడు. సంహిత లోపలికి వచ్చింది. అప్పటికే వరండా మెట్ల మీద ఆయన వయసే ఉన్న ఒక ఆమె షాల్ భుజాల చుట్టూ కప్పుకొని నిల్చొని ఉంది. ఎవరు? దీర్ఘం తీసినట్టు అడిగింది. ఆవిడ గొంతు ఆదుర్దాగా ఉంది. ఆనందమూర్తి తన స్టూడెంట్కి గది కావాలని ఫోన్ చేశాడే, ఆ అమ్మాయి అని చెప్పాడు పెద్దాయన. ఆయన నడక కూడా వార్ధక్యం వల్ల నిదానంగా ఉంది. ఇప్పుడా గేటు తీసి మీరు తీసుకువస్తున్నారా? వయసుతో మీకు మతిపోతుంది. అబ్బా రుక్మిణి చిన్నపిల్ల పాపం, దూరం నుంచి వచ్చింది నచ్చ చెబుతున్నాడు ఆయన. వస్తే ఇల్లు చూడటానికి రావాల్సిన సమయం ఇదంటండి. ఆవిడ గొంతు అథారిటీగా, పనివాళ్ల మీద అధికారం చెలాయించే అలవాటున్న గొంతులా ఉంది. అప్పటికే సంహిత సైకిల్ తెచ్చి లోపల ప్రహరీ గోడ కానించి వచ్చింది. ఆయన అమ్మాయికి భార్యకి పరిచయం చేశాడు. మిస్ సంహిత శర్మ మన ఆనందమూర్తి దగ్గర PhD చేస్తుంది అంటూ చెప్పాడు. సంహిత గౌరవప్రదంగా నమస్కరించింది. ఆవిడ అన్నట్టు సంహితని చూపులతోనే కొలుస్తున్నట్లు ఆమె ధరించిన జీన్స్, టీషర్ట్ చూసి చేతులు చెవులు చూస్తోంది. అవుట్ హౌస్ని చూపించి వస్తాను భార్యకి చెప్పాడు ఆయన. ఇలా రండి అన్నాడు ఆయన దావతీస్తూ. సంహిత ఆయనని అనుసరించింది. పెద్ద ఆవరణ, పెద్ద చెట్లు, నేలంతా ఎండుటాకులు, విరిగిపడిన చిన్న చిన్న ఎండు కొమ్మలు. వాటి మీద ఇద్దరు నడుస్తుంటే గలగలమని ఆకుల మీద శబ్దమవుతుంది. ఆ నిశ్శబ్దంలో అది భయోత్పాతంగా ఉంది. మేమిది అసలు అద్దెకి ఇవ్వవద్దని అనుకున్నాం, కానీ ఆనంద్ గట్టిగా చెబితేను అంటున్నాడు. ఇంటికి దూరంగా కుడివైపున కాంపౌండ్ వాల్కి ఆనుకుని ఉంది అవుట్ హౌస్. ఆయనకి ఆ తాళం ఒక పట్టాన రాలేదు. సంహిత తాళం చేవి అడిగి తీసుకుని తనే తీసింది. తలుపులు అంతే. ఆయన తోస్తే బలం చాలలేదు. సంహితగా గట్టిగా తోసింది. కిర్రుమంటూ తెచ్చుకున్నాయి. ఆ శబ్దం ఉలికి పడేలా ఉంది. ఇల్లంతా బూజుగడ్డలమయం. లైటు లేదు. బ్యాటరీ లైట్తోనే ఆయన చూపించాడు. విరిగిన కుర్చీలు, మొక్కలకి నీళ్లు పోసే పైపులు, ఎప్పుడో రంగులు వేసి కడగకుండా పడేసిన బకెట్లు, ప్లాస్టిక్ మగ్గు మొదలైన పనికిరాని సామాను, తాళ్ళు, కాగితం ఉండలు, అవి బయట వేసే మనిషి లేనట్టు చిందరవందరగా పడి ఉన్నాయి.
ఒక పెద్ద రూమ్, ఒక చిన్న వంట ఇల్లు, ఇంకో చిన్న రూమ్, పెరటి వైపుకి ఒక చిన్న గ్రిల్డ్ వరండా, దానికి ఆనుకుని బాత్రూమ్, లెట్రిన్ ఉన్నాయి. అవుట్ హౌస్కి కాస్త దగ్గరలోనే బావి ఉంది. అన్ని వసతులతో సౌకర్యంగా ఉంది. ఇంటి వారితో సంబంధం లేదు, చాలా దూరంగా ఉంది. మా నౌకరి కోసం ఇది కట్టించి ఇచ్చాం. వాడు మమ్మల్ని చాలా బాధ పెట్టాడు, మోసం చేశాడు. ఇది తనదే అని కోర్టుకు వెళ్ళాడు. ఖాళీ చేయించడం కష్టమైపోయింది. వెధవ మా ఇంట్లో దెయ్యాలున్నాయని పుకార్లు పుట్టించాడు. చాలా బాధగా, ఆగ్రహంగా, కష్టంగా చెప్పాడాయన. దెయ్యాలంటే నాకు భయం లేదు సార్. సంహిత వెంటనే ఉత్సాహంగా నవ్వుముఖంతో చెప్పేసింది. వెరీ గుడ్, ఆయన మెచ్చుకుంటూ అన్నాడు. బ్యాటరీ లైట్ వెలుగులో సంహిత ముఖం చూస్తూ, ఒక ఆడపిల్లలో ఈ మాట వినడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆయన. మళ్ళీ నడుస్తూ, తలుపులు వేస్తూ, దెయ్యాలు ఎక్కడో లేవు, మన బుర్రల్లోనే చాలా ఉన్నాయి. ఏమంటావు అన్నాడు. ఎస్ సార్, యు ఆర్ కరెక్ట్ అంది సంహిత. ఒక దెయ్యాలే కాదు సార్, మన బుర్రలో భల్లూకాలు, కోతులు, జలగలు, పాములు అన్నీ చాలా చాలా ఉన్నాయి అంది. ఆమె అన్న తీరికి ఆయన నవ్వేశాడు. సంహిత కూడా నవ్వేసింది. ఆయన బ్యాటరీ లైట్ వెలుగులో సంహిత నవ్వుతున్న ముఖం చూశాడు. ఆమెలో వయసుతో వచ్చిన అందం, ఆత్మధైర్యంతో వచ్చిన నిర్భయత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అమ్మాయి అసలు సిసలైన ఆడపిల్లలా ఉంది, కానీ మళ్ళీ మగపిల్లవాడిలా కళ్ళల్లో ఆ నిలబడటంలో ఏదో స్వతంత్ర భావన. ఆయనని అడిగి తీసుకుని సంహిత మళ్ళీ తాళం వేసింది. ఎండుటాకుల మీద నుంచి చప్పుడు చేసుకుంటూ ఇంటి వైపు వచ్చాడు. చెట్ల సందుల్లోంచి వెన్నెల దూసుకొస్తుంది. ఆ నిశ్శబ్దం, ఆ ఆకుల గలగల ఏదో భయోత్పాతంగా ఉన్న ఆ వెన్నెల సంహితకు ఆనందంగా అనిపించింది. రుక్మిణమ్మ గారు మెట్ల మీదనే వీరి కోసం ఎదురు చూస్తోంది. రుక్మిణమ్మ గారి దగ్గరికి రాగానే సంహిత చేతులు జోడించి నమస్కరించింది. ఇల్లు నాకు నచ్చిందండి, నేను అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్తాను అంది. ఆవిడ జవాబు చెప్పకుండా సీరియస్గా భర్త వైపు చూస్తోంది. ఆయన జవాబు చెప్పలేనట్లు చూసి సంహితతో లోపలికి రండి, మాట్లాడుకుందాం అన్నాడు. రుక్మిణమ్మ గారు విసుగ్గా చూసింది. ఆయన ఆ చూపు గమనించి కూడా లక్ష్య పెట్టలేదు. సంహిత వారి వెంట లోపలికి వచ్చింది. లోపల పెద్ద హాలు, జమీందార్ల ఇల్లులా ఉంది. టీవీ మోగుతోంది. రుక్మిణమ్మ గారు వెళ్ళి దాని ఎదురుగా సోఫాలో కూర్చుంది. సంహితని కూర్చోమని ఆదేశించాడు ఆయన. సంహిత కూర్చుంది. సంహిత మళ్ళా డబ్బు తీసి ఆయనకి అందిస్తుంటే ఆయన ఆగమని చేత్తో వారించారు. ఎవరెవరు ఉంటారు అడిగారు ఆయన. నేను, నా ఫ్రెండ్ చలం చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇంకా పెద్దవాళ్ళు అడిగారు ఆయన. ఇంకెవరూ ఉండరు అంది. మీరిద్దరే ఉంటారా? అవును సార్, అతను కూడా అద్దె షేర్ చేసుకుంటాడు. అతను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆయన సందేహంగా అడిగారు. పెళ్ళా? చిచి, అతను మా ఊరివాడు సార్. మేము చిన్నప్పటి నుంచి పక్క ఇళ్లలో కలిసి పెరిగాం. మేము ఇల్లు ఇవ్వం అనేసింది రుక్మిణమ్మ గారు. సంహిత ముఖంలో ఆనందం ఎవరో ఊదేస్తున్న దీపంలా మాయమైపోయింది. నువ్వు మీ అమ్మనో నాన్ననో తెచ్చుకుంటే బాగుంటుంది అన్నాడు ఆయన. అమ్మా నాన్న లేరు సార్, మా తాతయ్య ఉన్నాడు. ఆయనకి నేను చదువుకోవటమే ఇష్టం లేదు. ఆయనకి నాకు పడదు. నా ఫీజులు, చదువు ఖర్చు అంతా నేనే కష్టపడి సంపాదించుకుంటున్నాను. ఎలాగో అలా ఈ పిహెచ్డి అయిపోతే హాయిగా ఉంటాను. నా బాధలన్నీ పోతాయి. నిజమే అనుకో, కానీ ముసలాయన అంటుండగానే రుక్మిణమ్మ కుర్చీలోంచి లేవలేనట్టు లేచి లోపలికి వెళ్ళింది. ఇదిగో ఒకసారి ఇలా రండి అని పిలిచింది. ఆయన లేచి వెళ్ళాడు. సంహిత ఆ హాలునే చూస్తుంది. అక్కడున్న అందమైన అరుదైన యాంటిక్స్ కంటే అద్దాల బీరువాలో ఉన్న పుస్తకాలు ఆమెను ఆకర్షించాయి. ఎన్ని పుస్తకాలు వీళ్ళు అవుట్ హౌస్లో ఉంటే అవన్నీ ఫ్రీగా చదువుకొని ఇవ్వవచ్చు. పుస్తకాల బీరువా మీద ఓ యువతి చిన్నపిల్లాడిని ఎత్తుకున్న ఫోటో ఉంది. ఆమె వయసు 25 ఉండవచ్చు. ఆ అమ్మాయి, బాబు ఇద్దరూ బాగున్నారు. ఆమె మొహంలో మాతృత్వపు మధురత్వం పరవశంగా కనిపిస్తోంది. ఆయన లోపల నుంచి వచ్చాడు. ముఖం చాలా సీరియస్గా ఉంది. నీకు ఇల్లు ఇవ్వటానికి మాకు వీలు అవదు అన్నాడు. ఆ చెప్పటంలో బాధ ధ్వనిస్తోంది. ఇవ్వటానికి వీలు కాదా? సంహిత లేచి నిలబడింది. అవును, మీరు అడిగిన అద్దె ఇస్తానన్నానుగా. ₹1 తగ్గించమని నేను బేరం ఆడలేదే అంది బాధగా. ఆయన ముఖం తిప్పుకొని బాగా వైపు చూశాడు. ఆయనకి ఇల్లు ఇవ్వటం ఇష్టం లేదు చెప్పారుగా, నువ్వు వెళ్ళిరామ్మా అంది ఆవిడ వచ్చి టీవీ ఎదురుగా కూర్చుంటూ. ఆ చెప్పటంలో రాజసం, పనివాళ్ళని శాసించే ముళ్ళకర్రలా ఉంది ఆ స్వరం. సార్ ప్లీజ్, ఆమె అర్థిస్తోంది. వెళ్ళిరా, మాకు ఇష్టం లేదని చెప్పాంగా అంది రుక్మిణమ్మ గారు.
ఆవిడ గొంతులో ఏదో అపనమ్మకం, విసుగు, భయం. ఆవిడ భర్త వైపు నిశ్చితంగా చూస్తూనే ఉంది. సార్, ఆ అమ్మాయి ఆయన వైపు తిరిగింది. ఆయన పుస్తకం తీసుకువెళ్ళి బీరువాలో పెడుతున్నాడు. నేను చెప్పానా? ఆవిడ గట్టిగా అంది. సంహిత భుజాలు కుంచింది. ఆమె ముఖంలోకి హఠాత్తుగా అలసట వచ్చింది. ఆవేదన ప్రతిబింబిస్తోంది. క్షణం క్రితం ఎంతో బాగున్న ప్రపంచం కళ్ళ ముందు కూలిపోయి తనకి ఏమాత్రం పనికిరాని వస్తువులా ఉంది. సార్, ఆయన మాట్లాడలేదు. చేయి విసిరి వెళ్ళమన్నట్లు సైగ చేశాడు. సంహిత గుమ్మం వైపు తిరిగింది. ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయినాయి. అంతా చిమ్మ చీకటి. అయ్యో, బ్యాటరీ లైట్ ఎక్కడ పెట్టానో గుర్తు రావటం లేదు రుక్మిణి అన్నారు ఆయన. నా చేతికి అన్నా ఇవ్వకపోయారా? మీ మతిమరుపుతో చస్తున్నాను. ఇప్పుడెలా? ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో? తలుపులు తీసి ఉన్నాయి అంది ఆవిడ ఆదుర్దాగా. రుక్కు, నాకేం కనిపించటం లేదు అన్నాడు ఆయన. కదలకుండా అలానే ఉండండి, అక్కడే ఉండండి అంది ఆవిడ. ఎక్కడ పెట్టారో ఏమిటో, అసలే ఈ మోకాలు నొప్పితో నడవలేక చస్తున్నాను. ఆవిడ మూలుగుతూ వెతుకుతుంటే ఫ్లవర్ వాస్ జారి దడేల్మని శబ్దం మోగింది. ఏమిటది? కంగారుగా పెద్ద స్వరంతో అన్నాడు. నా చెయ్యే తగిలింది. బ్యాటరీ లైట్ టీపాయ్ మీద పెట్టారా అంది సంహిత. అది ఈ చీకట్లో మాకెలా కనిపిస్తుంది? సంహిత వెతికింది. చేతికి తగిలింది. ఒక్కసారి వెలుగు వచ్చింది. కరెంట్ ఎప్పుడొస్తుందో? రుక్మిణమ్మ గొంతులో రిలీఫ్. సంహిత బ్యాటరీ లైట్తో వెతికి ఫ్యూజ్ బాక్స్ దగ్గరికి వచ్చింది. కుర్చీ వేసుకుని ఎక్కి బ్యాటరీ లైట్ సాయంతో వెతికి చూసి, ఫ్యూజ్ పోయింది. వైర్ ఉందా అడిగింది. రుక్మిణమ్మ గారు బ్యాటరీ లైట్ సాయంతో మూల డ్రాయర్లోంచి వైర్ తెచ్చి అందించింది. సంహిత ఫ్యూజ్ వేసింది. ఒక్కసారిగా ఇల్లంతా లైట్లు వచ్చేసినాయి. సంహిత కుర్చీ దిగి జేబుర్మాన్తో తెచ్చి సోఫా సెట్ దగ్గర వేసింది. కిందటిసారి 2 రోజులు ఫ్యూజ్ వేసేవాళ్ళు లేక ఎంత అవస్థపడ్డామో అంది ఆవిడ. థ్యాంక్స్ సంహిత అన్నాడు ఆయన ఆదరంగా చూస్తూ. కూర్చో, ఒక కప్పు టీ తాగి వెళుదువు కానీ అంది ఆవిడ. నో థ్యాంక్స్ అంది. కానీ వారు సంహితని కూర్చోమని బలవంతం చేశారు. టీ తాగుతుండగా ఆమె చదువు విషయం ఎత్తి, ఆమెకి వచ్చిన గోల్డ్ మెడల్స్, ఆటల్లో వచ్చిన పథకాలు, ఆమె కుటుంబంలో ఇబ్బందులు విన్నారు. ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో అడిగింది ఆవిడ. మా అక్క ఉంది. పేరు యోగిత. ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ సరిగ్గా సరిపోయింది. బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. 6 నెలలు తిరగకుండానే కొట్టి పంపాడు. డబ్బు ఇంకా తెమ్మని వేధింపు. మా నాన్న 55వ సంవత్సరంలో ఉమా అని మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 ఏళ్ళు తిరగకుండానే హార్ట్ అటాక్తో పోయాడు. మా అక్కని, సౌతి తల్లిని నేనే పోషించాలి. మా తాతయ్య ఉన్నా మాకు ఉపయోగం లేదు. ఆయనకి ఆడపిల్లలు చదవటం అంటే గిట్టదు. ఆయనకి నాకు అస్సలు పడదు. నేను ఇంట్లోంచి వచ్చేసి 2 ఏళ్ళు అయింది. ఏదైనా ఉద్యోగం దొరికితే కానీ మా అక్కని, ఉమ్మని నా దగ్గరికి తెచ్చుకోలేను. టీ తాగే 15 గంటలో ఆమె పట్ల వారికి కలిగిన సందేహాలు తొలగిపోయినాయి. ఆడపిల్ల ఒంటరిగా జీవితంలో నెట్టుకు రావడానికి ప్రయత్నిస్తోంది. మగపిల్లాళ్ళ తన పనులు తాను ఎవరి మీద ఆధారపడకుండా చేయటం అలవాటైన మనిషిగా ఉంది. సంహిత తాను టీ తాగిన కప్పు కడిగి అక్కడ పెట్టేసింది. ఇదిగో ఇలా రండి, రుక్మిణమ్మ గారు అవతల గదిలోకి వెళ్ళి పిలిచింది. ఆయన వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చారు. చూడమ్మా, ఇల్లు ఇవ్వటానికి అభ్యంతరం లేదు. అద్దె 800 తక్కువ లేదు. నువ్వు పెళ్లి కాని ఆడపిల్లవి. మాకే ఇబ్బంది లేకుండా ఉండాలి. మాకెప్పుడు నీ పద్ధతి నచ్చకపోతే అప్పుడు మా ఇల్లు తాళం వేసుకుంటాం. నువ్వు ఖాళీ చేసేయాలి అన్నాడు. అలాగే అంది వెంటనే. ఆ కళ్ళల్లోకి మూగపోయిన ఆశ, సంతోషం 1000 నాదాలతో తిరిగి వస్తున్నాయి. కాగితం మీద వ్రాసి ఇవ్వు. ఆయన డ్రాయర్ తీసి తెల్ల కాగితం, పెన్ తెచ్చి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆయన డిక్టేట్ చేశాడు. సంహిత బుద్ధిమంతురాల్లా వ్రాసి సంతకం పెట్టేసి ఇచ్చేసింది. నీకేమైనా షరతులు కావాలంటే వ్రాసుకో అన్నాడు ఆయన. అన్నీ తనకు కావలసిన షరతులే పెట్టడం ఆ చిన్నపిల్లని మోసం చేసినట్లు అనిపిస్తోంది. ఏమీ వద్దు, నాకే షరతులు లేవు అంది. సరే, రేపు నువ్వు వచ్చి ఇంట్లో జాయిన్ అవ్వచ్చు అన్నాడు ఆయన కాగితంతో పాటు సంహిత ఇచ్చిన డబ్బు అందుకుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమ్మా. రుక్మిణమ్మ గారిని చూస్తూ నమస్కరిస్తూ అనేసింది. ఆయన ఆమెను గేటు వరకు వచ్చి సాగనంపాడు. సంహితను పంపి తాళం వేసుకున్నాడు. సంహిత సైకిల్ మీద వెళుతూ వెనక్కి తిరిగి చూసి చెయ్యి ఆనందంగా ఊపింది. గుడ్డి వెన్నెల్లో పోనీటైల్ ఎగురుతుండగా వడివడిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న అమ్మాయిని చూస్తుంటే ఆయన కళ్ళల్లోకి చివ్వ నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆయన కళ్ళ ముందు కూతురు బిన్నీ కదిలింది. ఆయన గొంతులో దుఃఖపు తెర నిట్టూర్పుగా బయటకు వచ్చింది.
ఈ అమ్మాయికి మనం ఇల్లు ఇచ్చాం, మళ్ళీ మనం ఏమి ఇబ్బందిలో పడం కదా అంది ఆవిడ భయంగా. ఏమీ ఇబ్బంది పడం, ఆయనకి తెలిసిన పిల్ల, ఆనంద్కి తెలిసిన పిల్ల, మనం సంతకం పెట్టించుకున్నాంగా అన్నాడు ఆయన. ఏమిటో క్రితంసారి ఆ వెధవ మనల్ని ఎంత బాధ పెట్టాడు. వాడికి ఎదురు 25,000 ఇచ్చి దండం పెట్టినా మనది దెయ్యాల కొంపని ప్రచారం చేసి వెళ్ళాడు. అది పర్వాలేదే, మనల్ని చంపి వెళ్ళలేదుగా, అందుకని వాడిని మంచివాడి కిందనే లెక్క వేసుకోవాలి మనం అన్నాడు ఆయన. ఏమిటో ఆ పిల్లే బ్రతికి ఉంటే ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు జల కాలినాయి. మనకి అదృష్టం లేని విషయాల గురించి బాధపడి ప్రయోజనం లేదు మరి, పైకి అన్న ఆయన గొంతు దుఃఖంతో బాధతో ఉరితాడు బిగిస్తున్నట్టుగా ఉంది. మర్నాడు ఉదయం 9 గంటల వేళ అదే ఇంటి ముందు ఆటో ఒకటి వచ్చి ఆగింది. ఆటో అంతా సామాన్లతో కిక్కిరిసి ఉంది. స్టీల్ క్యారియర్లు, ఎయిర్ బ్యాగ్లు దానికి వేలాడదీసి ఉన్నాయి. ఆటో ఆగగానే ఆటో డ్రైవర్ వచ్చి సంహిత ఒడిలో ఉన్న పెద్ద బుట్ట తీసి కింద పెట్టగానే సంహిత ఆటోలో నుంచి ఉరికినట్టు దిగింది. తను రాత్రి వచ్చింది ఈ ఇల్లేనా అన్నట్లుగా ఒకసారి అడ్రస్ చెక్ చేసుకుంది. సందేహం లేదు, ఇదే ఇల్లు. గేటు అదేవిధంగా 2 తాళాలు బిగించి ఉంది. సంహిత కాలింగ్ బెల్ మోగించింది. కొద్దిసేపు అయిన తర్వాత పెద్ద ఆయన బయటకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ అంది సంహిత ఉత్సాహంగా. ఎవరు అన్నారాయన. నేనండి, సంహితని అంది. సంహిత ఎవరు నాకు తెలియదే అని ఆయన వెళ్ళిపోతున్నాడు. సార్, ఆనంద్ గారు మీ ఇంట్లో అద్దె కోసం రికమెండేషన్ లెటర్ ఇచ్చారండి. రాత్రి వచ్చాను, మీ ఇంట్లో లైట్ పోతే ఫీజు వేశాను. ఆయన తిరిగి చూశాడు. ఓ నువ్వా? ఆయన అసహనంగా చూస్తూ గేటు దగ్గరికి వచ్చి తాళం తీశాడు. ఈ డ్రెస్లో నిన్ను గుర్తుపట్టలేదమ్మా, నీ పేరు మర్చిపోయాను అన్నాడు. పర్వాలేదులేండి అంది. కానీ లోపల భయం తెరలుగా వస్తుంది. ఆయనకి డబ్బు అడ్వాన్స్ ఇచ్చి రసీదు తీసుకోలేదు. కాగితం కూడా కోరిన షరతులు వ్రాసి వారికే ఇచ్చింది. తన దగ్గర ఏమీ లేదు. రాత్రి ఆదుర్ద అలాంటిది. సామానంతా వేసుకుని చలం రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ఇంటా మెనిన ప్రొద్దుటే సామానంతా బయట గిరాటేసింది. నిన్నంతా అద్దె ఇంటి కోసం తిరుగుతూనే ఉంది. తనకి వచ్చిన కష్టం విని ఆనందమూర్తి వీరికి రికమెండేషన్ ఉత్తరం రాసి ఇచ్చి ఫోన్ కూడా చేశాడు. సైకిల్ మీద వస్తుంటే చెడిపోయింది, అది బాగు చేయించుకుని వచ్చింది. ఇదిగో నా ఫ్రెండ్ చలం. సంహిత ఆటో వైపు చూపించింది. గిన్నెలు పెట్టిన బుట్ట, టంకు పెట్టే, దాని మీద పరుపు చుట్ట, మునిగిపోయినట్టున్న చలం పక్క నుంచి చెంప కాస్త కనిపిస్తోంది. అప్పటికే ఆటో అతను సామాన్ ఒక్కొక్కటి తీసి కింద పెడుతున్నాడు. చలం సామాన్ తప్పించుకుని తిరిగి నమస్కారం చేశాడు. నాజుకైన ముఖం, కళ్ళద్దాలు. నమస్కారం అండి అంటుంటే ఆ గొంతు ఆడపిల్లల శుతిమెత్తగా ఉంది. ఆ సామాన్ లోపలికి తీసుకురా చలం అంది సంహిత. రండి ఆయన తాళం తీసి గేటు తెరిచాడు. ఆటో లోపలికి వస్తుందిగా అన్నాడు చలం. వద్దు, ఆటో బయటనే ఆపి సామాన్ లోపలికి మీరే తెచ్చుకోండి అన్నారాయన. చలం సంహిత వైపు చూశాడు. అలాగే చెయ్యి అంది. చలం వెళ్ళి ఆటో అతను దింపుతున్న సామాను చేతుల మధ్య దొంతరగా పెట్టించుకుని తెస్తున్నాడు. రాఘవేంద్రరావు గారు సంహిత అవుట్ హౌస్ దగ్గరికి వచ్చారు. రాత్రి అంత భయంకరంగా లేదు. ఇప్పుడు ఆకులు నిండిపోయి అలాగే ఉన్నాయి. చెట్ల గాలి వీస్తుంటే తెగలుగా గాలి కింద పడుతున్నాయి. ఆయన అవుట్ హౌస్ తాళం తెరిచాడు. తాళం చెవి తీసి సంహితకి ఒకటిస్తూ, మా తాళం ఉండాలి, ఒక తాళం చెవి దగ్గర ఇంకో తాళం చెవి మా దగ్గర ఉండాలి, ఇది మా ఇంట్లో రూల్, ఎవరైనా అంతే అన్నాడు. సంహిత ఆనందంగా తీసుకుంది. తాళం ఒకటి కొనాల్సిన ఖర్చు తప్పిపోయిందని సంతోషపడింది. చూడమ్మా, నీ పేరేమిటి అన్నాడు. సంహిత నమ్రతగా చెప్పింది. మా కుక్కకి అసలు ఒంట్లో బాగాలేదు, కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. మా డ్రైవర్కి జ్వరంగా ఉంది, రావటం లేదు. ఈ ఆటో అతను వస్తాడా? సంహిత ఆటో అతన్ని అడిగింది. అతను అడ్రస్ అడిగాడు. సంహిత ఆయనని అడిగింది. ఆయన అని 2 సార్లు అడిగి చెప్పాడు. సంహితకి ఆయన ట్రబుల్ అర్థమైంది. ఆయనకి సరిగ్గా వినిరావటం లేదు. ఆటో అతను అంగీకరించగానే ఆయన సంహిత వైపు తిరిగి, నేను కుక్కని తీసుకువెళ్ళి వస్తాను, నువ్వు నాతో వచ్చి గేటు తాళాలు వేసుకో. ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే మొదట ఈ అవుట్ హౌస్కే వినవస్తుంది. నా భార్యకి కీళ్ళ నొప్పులు, మందు వేసుకుంది. గేట్ వరకు ఆమె నడవడం చాలా కష్టం అని చెప్పాడు. సంహిత తల ఊపి తాళం చెవులు తీసుకుంది. ఆయన లోపలికి వెళ్ళి కుక్కని ఎత్తుకొని తిరిగి వచ్చాడు. నేను చిన్న పామెరిన్ డాగ్
నా బుజ్జి డాక్టర్ దగ్గరికి వెళుతున్నాగా బాధపోతుందిలే, పాపిష్టివాడిని నేను, నీకు బిస్కెట్స్ ఎక్కువ వేశాను, నా ప్రేమ మండిపోను, నీ బుజ్జి పొట్టకి ఎంత నొప్పి వచ్చిందిరా కన్నా. అమ్మాయి నీ పేరు? ఆయన సందేహంగా సంహితని చూశాడు. సంహిత అంది. ఆయన ఇప్పుడు చెవికి మిషన్ పెట్టుకున్నాడు. సంహిత మాట మామూలుగానే వినిపిస్తోంది. ఆ కుక్కకి బాంబే డైన్ టవల్ కప్పాడు. ఆటో అతనితో, ఎంత ఆలస్యమైనా సరే నాతో ఉండి నన్ను ఇంటికి తీసుకురావాలి, డబ్బు నువ్వు అడిగింది ఇస్తాను, అట్లా అయితేనే నన్ను తీసుకువెళ్ళు అన్నాడు. ఆటో అతను తల ఊపాడు. ఆటోలో ఆయన ఎక్కాడు. కుక్కని ఒడిలో కూర్చోబెట్టుకుని టవల్ జాగ్రత్తగా కప్పాడు. ఆటో అతను బయలుదేరబోతుంటే ఆగమని అన్నాడు. సంహితని చూస్తూ, నువ్వు ముందు గేటు తాళం వెయ్యి అన్నాడు. సంహిత వేసింది. ఆయన ఆటోని పదమని చెప్పాడు. ఆటో వెళ్ళింది. సంహిత గేటు తాళం మళ్ళా సరిచూసి ఇంటికి అభిముఖంగా తిరిగింది. ఆకాశంలోకి నిటారుగా నిలబడినట్టుగా పెద్ద భవంతి, చుట్టూరా పెద్ద చెట్టు, ఎండిన కొమ్మలు, రాలిన ఆకులు, రంగులు మాసిన ఆ భవంతి అదొక గడిచిన స్వప్నంలా ఉంది. ఇల్లు రాత్రంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా మనిషి అలికిడి లేదు. సంహితకి ఏమిటోగా అనిపించింది. సర్వం నశించిన ఒక శ్మశానంలోకి వచ్చిన భావంగా మనసు జలధరించింది. ఆ ఇంటి ఆవరణంతా ఏదో అందమైనది, శిథిలమైన విషాదం స్మృతిగా ఆ ఇంటి చూరులకి, ఆ చెట్ల కొమ్మలకి వేలాడుతున్నట్లుగా ఉంది. సంహిత చలం పిలిచిన పిలుపు ఆవరణంతా ప్రతిధ్వనించింది. వస్తున్న కేక పెట్టింది. సంహిత పాదాల క్రింద ఏనుటాకుల రోదన మధ్య నుంచి పరుగు తీస్తూ, పాదాలు ఎత్తివేస్తూ లేడీలా అవుట్ హౌస్ వైపు పరిగెత్తుకు వచ్చింది. చలం తుమ్ముతున్నాడు. 1 కాదు, 2 కాదు, 10, 20, 30. ఇదేం ఇల్లు, ఇదేం లోకం, ఈ దయ్యాల కొంపలో నేను ఉండలేనన్నాడు చేతులు తిప్పుతూ. అతని ముక్కు, కళ్ళు నీలమయం అయినాయి. ముఖం ఎర్రబడింది. తుమ్మల వేగానికి కళ్ళజోడు కింద పడబోతుంటే 2 చేతుల్లో ఆపి పట్టుకున్నాడు. 2 చేతులతో ఆపి పట్టుకున్నాడు. అమ్మో నాయనో అంటూ బయటకు వచ్చాడు. నువ్వు కూర్చో చలం, నీకు ఎలర్జీ కదా, నేను బాగు చేస్తానంతా అంటూ బిందె ఒకటి బయట చెట్ల కింద బోర్లించింది. చలం దాని మీద కూర్చొని తుమ్ములు తగ్గటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. సంహిత అక్కడే ఉన్న కర్ర ఒకటి తీసుకుంది. దానికి షర్ట్ చుట్టింది. 10 నిమిషాల్లో బూజంతా లాగేసి తెచ్చి బయటపడేసింది. అయ్యయ్యో నా షర్ట్, చలం మొత్తుకున్నాడు. ఊరికే ఏడవకు, నేను ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తానులే, ఆ మరకలు పోతాయా? బాధపడిపోయాడు. ఆ గళ్ళల్లో తెలియవుగా, డిజైన్గా ఉంటుంది. ఇదిగో చలం, నన్ను చిరాకు పెట్టకు, నువ్వేమో తుమ్ముతూ కూర్చున్నావు, నీ పని కూడా నేను చేస్తుంటే నసపెడతావేమిటి అంది కసురుతూ. ఏమిటో ఈ ఇల్లు, ఈ చోటు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయం అనేది ఒక పెద్ద భ్రమ అని చెప్పాను. అయినా ఈ ఇల్లుకేమైంది? అసలు బోర్డు 800కి ఇంత ఇల్లు మనకి వస్తుందా? ఎవడికి కావాలి బోడి పెద్ద ఇల్లు? ఇంత అద్దె ఎలా ఇస్తావు? ఇదిగో చెబుతున్నా, నేను నిన్ననే బ్యాంకులోని 600 ఇచ్చేశాను. నా వాటా నెలకి 150 చొప్పున 4 నెలలు అద్దె నీకు ఇచ్చేశాను. ఇక ఒక పైసా ఇవ్వకు అంది. ఇవ్వకు, అలాగే చెప్పేస్తావు. ఇంత అద్దె ఎలా ఇస్తావు? ఎలాగో అలా ఇస్తాను, సరేనా? నీ వెధవ అనుమానాలతో ఇల్లు దొరికిందనే సంతోషం లేకుండా చేస్తున్నావు నాకు అర్చింది సంహిత. సరే సరే అన్నాడు. సంహిత క్యారేజ్ తెచ్చి అతని ముందు పడేసింది. వెళ్ళి ఏదైనా హోటల్ చూసి భోజనం తీసుకురా, ఆకలితో చచ్చిపోతున్నాను అంది. డబ్బులు ఇవ్వు అన్నాడు. ఫస్ట్కి లెక్కలు చూద్దామని చెప్పాను కదా అంది. నువ్వు లెక్కలు వ్రాయమంటే వ్రాయవు, నేను వ్రాసినవి గుర్తులేదంటావు, ఎలా చావాలి నీతో? చలం సణుక్కుంటూ సైకిల్ తీసుకుని క్యారియర్ తీసుకుని వెళ్ళాడు. సంహిత అతనితో వెళ్ళి గేటు తెరచి మళ్ళీ వేసి వచ్చింది. సంహిత యుద్ధ సమయాన్న జవాన్లు హడావిడిగా అర్జెంటుగా సర్వం మరచి రిపేర్లు చేసినట్లుగా ఇల్లంతా గబగబా బూజు దులిపి, ఇల్లు ఊడ్చి, కిటికీలు తెరచి ఇల్లు తుడిచేసింది. బూజు తలంతా అంటింది. సున్నం చెంపలకి ముక్కుకి పూసుకున్నట్లు ఉంది. బాత్రూంలో అద్దంలో ప్రతిబింబం చూసుకుంది. పక్కున నవ్వింది. ఎలా ఉంటేనే ముఖమంతా సంతోషంతో వెలిగిపోతుంది. నిన్న ఈ వేళకి తనకి ఎంత ఆదుర్దా! నడి బజార్న గాలిలో దీపంలా ఆశ్చర్యమైనట్టు ఉంది. ఎక్కడికి వెళుతుంది? ఎవరు రాణిస్తారు? ఆ చేదు అనుభవాల పరంపరలో ప్రపంచం కూడా మర్చిపోయింది. చలం వెంట ఉంటే ఎవరు అద్దెకి ఇల్లు ఇవ్వను అంటున్నారు. ఇల్లు దొరికినా దొరకపోయినా ఈ మహానగరంలో తనకి చలం తోడుగా ఉంటే చాలా ఇబ్బందులు తప్పిపోతాయి. చలాన్ని మాత్రం తను వదలదు. ఇలాగే ఇల్లు ఖాళీ చేస్తూ వెతుకుతూ గడపాల్సిందే. PhD పూర్తి అయ్యే వరకు తనకి ఈ తిప్పలు తప్పవు. చలం పెట్టె తెచ్చి
చలం పెట్టె తెచ్చి పరిచింది. బుట్టల్లో కుక్కిన అతని బట్టలు తీసి హ్యాంగర్స్కి వేసి తాడుకు తగిలించింది. ఇల్లంతా నీటుగా అయింది. బయట వరండా దిగునంత ఆకుల్ని అటు ఇటు నెట్టివేసి నీళ్లు చల్లేసింది. సంహిత ఆ ఇల్లు చూసి నమ్మలేకపోతుంది. చిన్నగా ముద్దుగా ఉంది. తనకి ఆశ్చర్యం ఇచ్చింది. సంహితకి ఆ ఇల్లుని చూస్తుంటే భక్తి శ్రద్ధలతో నమస్కరించాలని అనిపిస్తుంది. సంహిత వెళ్ళి స్నానం చేసి వచ్చింది. కళ్ళ మీదకి కొనుక్కు వచ్చేస్తుంది. కింద వేసుకున్న బరువు మీద ఒరిగి పడుకుంది. కళ్ళ మీదకి నిద్ర వాలిపోయింది. ఉన్నట్టుండి కాలింగ్ బెల్ గయ్యిన మోగింది. ఉలిక్కిపడి లేచింది. కాలింగ్ బెల్ ఇంకా మోగుతోంది. సంహితకి తను ఎక్కడుందో అర్థం కాలేదు. కళ్ళు బరువుగా మత్తుగా ఉన్నాయి. ఇంటి పైభాగంలో కిటికీ తలుపు తెరుచుకుంది. అమ్మాయి, ఓ అమ్మ, ఓ అద్దెకు వచ్చిన అమ్మాయి, రుక్మిణమ్మ గారు అరుస్తోంది. సంహిత కిటికీ సరిగ్గా ఆవిడ కిటికీకి ఎదురుగా ఉంది. సంహిత పరుగున బయటకు వచ్చింది. ఆయన వచ్చారు, వెళ్ళి గేటు తెరు అంది ఆమె. సంహితకి తాళం చెవులు ఎక్కడ పెట్టిందో వెంటనే గుర్తుకు రాలేదు. వెతికి అవి పుచ్చుకుని పరిగెత్తి వెళ్ళి తీసింది. అవుట్ హౌస్కి గేటుకి చాలా దూరం. వెళ్ళి గేటు తెరిచింది. ఆటోలో నుంచి రాఘవేంద్రరావు గారు కుక్కపిల్లని ఎత్తుకుని దిగారు. ఆటో అతనికి బాగానే డబ్బులు ఇచ్చారు కాబోలు. అతను కుక్కపిల్లని లోపలికి తెస్తానని అన్నాడు. ఆయన వద్దని అన్నారు. ఆటో అతను నమస్కరించి వెళ్ళిపోయాడు. సంహిత టైం చూసుకుంది. 3 గంటలు కావస్తుంది. క్యారియర్ తీసుకువెళ్ళిన చలం అంతులేడు. ఇంతసేపు ఎక్కడ ఉన్నాడు? ఆయన 1/2 గంట తర్వాత వచ్చాడు. సంహిత ఇల్లు శుభ్రంగా సర్దుకున్న ఆ తీరు చూసి సంతోషపడ్డాడు. ఏదైనా కావాలి అంటే మమ్మల్ని అడుగు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు సంహిత దగ్గర గేటు తాళం చెవులు అడిగి మరీ తీసుకువెళ్ళాడు. ఆ జాగ్రత్తలో ఏదో భయం, ఎదుటివారి పట్ల అపనమ్మకం. సంహితకి ఆకలితో ప్రాణం పోతున్నట్లుగా ఉంది. ఉదయం తాగిన కాఫీ ఆకలి కడుపులో ఉండ చుట్టుతున్నట్లుగా బాధగా ఉంది. అద్దె ఇవ్వాలనే భయంతో ఇంటికి వంట సామాను ఏమీ తెచ్చుకోలేదు. 5 గంటలైంది. పొద్దు వాలిపోతోంది. శీతాకాలం చలి విదిలిస్తోంది. చలం ఈ ఇల్లు నచ్చక తనకి చెప్పకుండా పారిపోలేదు కదా. చలం అలాంటి మనిషి కానే కాదు. నచ్చకపోతే ముఖాన్ని చెప్పి వెళ్తాడు. మోసం చేయడు, అబద్ధాలు ఆడడు. అదే అతనిలో నచ్చే గొప్ప గుణం. 6 గంటలు అవుతుంటే సంహితకు భయం వేసాగింది. చలం రాకపోతే తను ఒంటరిగా ఈ అవుట్ హౌస్లో ఉండగలదా? ఇంటి వాళ్ళు ఊరుకుంటారా? మనసంతా దిగులుగా, కాళ్ల కింద భూమి ఊబిలా మారి తను కూరుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది. కాలింగ్ బెల్ గైన మోగింది. సంహిత లేచి బాణంలా గేటు దగ్గరికి దూసుకువచ్చింది. గేటు బయట చలం సైకిల్ పట్టుకొని నిలబడ్డాడు. ఎప్పుడూ నీట్గా దువ్వుకునే అతని క్రాఫ్ కోడి ఈకలా నించుని ఉంది. బట్టలు మాసిపోయినాయి. ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? నేనెంత అదురుదా పడ్డానున్నా తెలుసా? ఆకలితో చచ్చిపోయాను అంటూ అరిచింది. నీకు అన్నీ తొందరే. నేను ఆటోలో వచ్చేటప్పుడు నా ఒడిలో బయట ఏది కనిపించినంత సామాన్ పెట్టావు. మనం ఎటు వచ్చామో తెలియదు. ఈ రోడ్డు ఏదో తెలియదు. ఈ ఇల్లు ఎటో తెలియదు. ఈ ఇంటాయన పేరేమిటో తెలియదు. మధ్యాహ్నం నుంచి తిరిగి వచ్చాను. నా కాళ్ళు పడిపోయినాయి. ఈ సైకిల్ ఒకటి చెడిపోయి చచ్చింది. దాన్ని ఈడ్చుకుంటూ తిరిగాను అన్నాడు కోపంగా. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగింది అంది నొచ్చుకుంటూ. ఈ గేటు తీయి అన్నాడు. సంహిత పరుగున వెళ్ళి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి తాళం చెవులు అడిగి వచ్చి గేటు తెరిచింది. చలం నీరసంగా సైకిల్ని ఈడ్చుకుంటూ లోపలికి వచ్చాడు. ఇది ఇల్లా? ఒట్టి అడవి. దొరక ఇక్కడ దొరికిందా ఇల్లు నీకు? నా కర్మ అని కొనుక్కుంటున్నాడు. ఈ రోడ్లు, ఈ ఇళ్ళు, కార్లు ఉండేవారికి, మనలాంటి సైకిల్ వాళ్ళకి కాదు. అబ్బబ్బా, ఒక్కొక్క రోడ్డు ఎంత ఎత్తు. ఎక్కి దిగేసరికి నా ప్రాణం పోయింది. నుదుటి మీద చేతులు వేసుకుని అన్నాడు. సంహితకి అతన్ని చూస్తే జాలేసింది. నువ్వు తిన్నావా అన్నం అంది క్యారియర్ విప్పుతూ. అన్నమా? నేనా? అసలు అన్నం మాట నాకు ఎక్కడ గుర్తుంది? నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఏమైపోయావో, ఎంత కంగారు పడుతున్నావో అని ఆదుర్దా పడుతుంటే అసలు ఈ రాత్రికి రాగలనా అనుకున్నాను. చలం తలకి కొబ్బరి నూనె పులుముకొని స్నానానికి వెళ్తున్నాడు. మరి ఎలా వచ్చావు అంది. ఆలోచించి గేటు డిజైన్ గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ గేటు వెతుకుతూ తిరిగాను. తిరిగి కాళ్ళు పడిపోయినాయి. తిరిగిన రోడ్లే తిరిగాను. సారీ చలం అంది. సర్లే, అన్నం తిను. ఆకలో అని గోల పెట్టావుగా అన్నాడు. నువ్వు కూడా రా అంది కంచాలు సర్దుతూ. అతను స్నానం చేసి వచ్చేసరికి సంహిత కూరలు పులుసు వేడి చేసింది. ఇద్దరూ అన్నం తినసాగారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ ఇల్లు దొరకటం మన అదృష్టం కదూ అంది. ముభావంగా అన్నాడు.
పై అంతస్తులోంచి రుక్మిణమ్మ గారు చూస్తోంది. వారిద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటున్నారు. ఇద్దరు అక్క తమ్ముడు అన్నట్లుగా ఉన్నారు తప్ప ఫ్రెండ్స్గా కూడా లేరు. ఆవిడకి తృప్తిగా అనిపించింది. ఒక రాత్రి వేళ మళ్ళా కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూసింది. సంహిత కిటికీ తలుపు వేయలేదు. బెడ్ లైట్ వెలుగుతోంది. సంహిత ఒక బరుపు మీద దూరంగా మరో చాప మీద చలం గాఢ నిద్రలో ఉన్నారు. ఆవిడకి ఆనందంగా అనిపించింది. తన ఇంట్లో మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాతనో మనుషులు. ఆ మాయదారి శేషిగాడు ఈ ఇల్లు దయ్యాల కొంపని, ఆవిడ చచ్చిపోయిన కూతురు దయ్యమయ్యి ఆ ఇంటి ఆవరణలో తిరుగుతుందని పుకార్లు పుట్టించాడు. ఈ ఇల్లుని దయ్యాల కొంప అన్నందుకు ఆవిడకి బాధ లేదు. ఆవిడ కూతుర్ని దయ్యమైంది అంటే ఆవిడ మనసు రోధిస్తోంది. దేవతలు ఇష్టపడి చిన్న వయసులో అందం చందం అన్నీ ఉన్న తన కూతుర్ని ఎత్తుకుపోయారు అని ఆవిడ నమ్మకం. కూతురు స్వర్గంలో పుణ్యాత్మగా సుఖపడుతోందని ఆవిడ దిలాస. ఈ మాయదారి శేషిగాడు ఆవిడ మనసుని ఈటలతో చీల్చివేశాడు. తన కూతురు ఆత్మ తిరగలేని దానిలా చెట్ల మీద ఉండటమా ఆవిడకి పుట్టెడు దుఃఖం వచ్చేది. వాళ్ళ అమ్మాయి దయ్యమయ్యి ఆ ఇంట్లో చెట్ల మీద తిరుగుతుందిట అని అందరూ చెప్పుకుంటుంటే ఆవిడ మనసు ముక్కలు చెక్కలు అయ్యేది. బంగారం లాంటి అవుట్ హౌస్ ఎవరికైనా ఇస్తే తోడుగా ఉంటారని ఆశపడితే ఎవరూ రాలేదు. ఆవిడ నిద్రపోతున్న సంహితని చలాన్ని చూసింది. వాళ్ళు చల్లగా బ్రతకాలని మనసులో ఆశీర్వదించింది. మిగతా కథ రెండవ భాగం నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.